ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భాష, మనకు సంబంధం లేదు అనుకుంటాం. కానీ తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు వరకు అడుగడుగునా అది మన వెంటే ఉంటుంది. ఒక వస్తువైనా సేవ అయినా కృత్రిమ మేధాని అదనంగా చేరిస్తే దాని విలువ ఏకంగా రెట్టింపు అవుతుంది. అందుకే విద్య నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుండి వ్యవసాయం వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి లేదు. పొద్దున్న లేచి మొబైల్ చూస్తుంటారా? అది ఎలా తెరుస్తారు? ఫోను ఐడి అయితే ముఖాన్ని చూపించి, ఫింగర్ ప్రింట్ అయితే వేలుని తాకించి అన్లాక్ చేస్తాం. మనం అలా ఒకసారి ఫోన్ని ముఖం ముందు పెట్టి తీసి తెరుచుకున్న దాంతో మన పని మనం చేసుకుంటాం. కానీ ఆ కొద్దిసేపటిలోనే ఫోన్ లోపల ఎంత పని జరుగుతుందో తెలుసా? ఫోన్ని తెరిచేందుకు వాడే ఫేస్ ఐడి ఎదురుగున్న ముఖాన్ని 3Dలో చూపిస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే మనకు కనిపించకుండానే దాని నుంచి వచ్చే 30,000 ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ చుక్కలు మన ముఖం మీద పడి ఫోటో తీస్తాయి. వెంటనే మిషన్ లెర్నింగ్కి సంబంధించిన